తెలుగుదేశం పార్టీ ఆంగ్లానికి వ్యతిరేకం కాదు అని 22వ తారీఖున సన్నాయి నక్కులు తెలుగుదేశం పార్టీ ఆంగ్లానికి వ్యతిరేకం కాదు అని చెప్పి అండం మొదలుపెట్టాడు అధ్యక్ష ఇదే పెద్ద మనిషి తుగ్లక్ ఇదే పెద్ద మనిషి 16వ తారీఖున ఏమన్నాడు అధ్యక్ష తుగ్లక్ చర్యలను తూర్పారబట్టడం ఇదే పెద్ద మనిషి 16వ తారీఖున తుగ్లక్ చర్యలను తూర్పారబట్టండి 22వ తారీఖు ఆంగ్లానికి నేను వ్యతిరేకం కాదు ఆహా ఏ మాదిరిగా యూటర్న్ జరుగుతూ ఉందో చూడండి అధ్యక్ష తర్వాత ఏమైనా అధ్యక్ష పోనీ ఆ తర్వాత అయినా ఆయనకి ఏమైనా చిత్తశుద్ధి ఉందా ప్రజలకు నిజంగానే ఇంగ్లీష్ మీడియం రావాలి అన్న చిత్తశుద్ధి కనీసం ప్రజలకు రావాలి ఇంగ్లీష్ మీడియం ప్రజలు పేదవాడు బీదవాడు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి వాళ్ళ పిల్లలు కూడా ఇంగ్లీష్ బాగా మాట్లాడే పరిస్థితిలోకి రావాలి అని చిత్తశుద్ధి అన్నా కనీసం ఈ పెద్ద మనిషికి ఏ కౌశలన్నా ఉందా అని అనుకుంటే అది లేదు అధ్యక్ష 22వ తారీఖు ఆ మాట అన్నాడా అధ్యక్ష ఇంగ్లీష్కి నేను వ్యతిరేకం కాదని ఆ మాట అన్నాడా 26వ తారీఖున మళ్ళా ఏమంటాడు అధ్యక్ష ప్రధానిని తప్పు పడతారేమో మాతృభాషపై మాట్లాడినందుకు ప్రధానిని తప్పు పడతారేమో అంటే రేపొద్దున ప్రధానిని కూడా మాతృభాషపై మాట్లాడినందుకు ప్రధానిని కూడా తప్పు పడతారేమో అని చెప్పి కూడా మళ్ళా ఈయన చిత్తశుద్ధి అన్నది ఏ లెవెల్లో ఉంది అని చెప్పడానికి నిదర్శనం అధ్యక్ష వీళ్ళ చిత్తశుద్ధి నిజంగా ఏ స్థానంలో ఉంది అని అంటే సురేష్ జియో ఇష్యూ 93% అది ఇచ్చి అధ్యక్ష వీళ్ళ చిత్తశుద్ధి నిజంగా ఏ స్థాయిలో ఉంది అని అంటే అధ్యక్ష వీళ్ళకి 5 సంవత్సరాలు పరిపాలన చేసేదానికి అవకాశం ఉన్నది అధ్యక్ష 2014 నుంచి 2019 నిజంగా అధ్యక్ష వీళ్ళు నిజంగానే ప్రతి పేదవాడికి చదివే స్కూల్ ఏది అధ్యక్ష పేదవాళ్ళు పోయే స్కూల్ అధ్యక్ష గవర్నమెంట్ పనులు నిజంగా ఈరోజు పేదవాడు ఎవడైనా కూడా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ ఇటువంటి అగ్రకులాల్లో ఉన్న పేదవాళ్ళైనా కూడా ఎవరైనా కూడా డబ్బులు లేని వాళ్ళు ఎవరైనా కూడా పోయే ఏ స్కూల్ అధ్యక్ష గవర్నమెంట్ స్కూల్ ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో నిజంగానే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి నిజంగానే నేను చెప్తా ఉన్నాను నేను ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకం కాదు నాకు ఇంగ్లీష్ మీడియం నేనే తీసుకొచ్చినాను నేనే కనిపెట్టాను నేనే సాధించాను నేనే చేశాను అని చెప్పుకుంటా ఉన్న ఇదే పెద్ద మనిషి డబుల్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయని చెప్పడానికి నిదర్శనం అధ్యక్ష 2014 నుంచి 2019 ఆయన పరిపాలన చేసిన తీరు అధ్యక్షురాల 44,000 మంది 44,000 గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉంటే ఆ గవర్నమెంట్ స్కూళ్ళల్లో 66% గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం మాత్రమే బోధిస్తూ ఉన్నాయి అధ్యక్ష కేవలం 34% మాత్రమే గవర్నమెంట్ బళ్ళల్లో ఈరోజు ఇంగ్లీష్ మీడియంగా ఉన్నాయి అని అంటే నిజంగా ఇంగ్లీష్ మీడియం ప్రతి పేదవాడి దగ్గరికి తీసుకొని పోవాలి అని చెప్పి కనీసం సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఉన్న ఈ వ్యక్తులు కనీసం వాళ్ళు చేసిన ఈ ప్రోగ్రెస్ అన్న చూసి కనీసం సిగ్గుతో తల వంచుకోవాల్సిన పని లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష వీళ్ళందరినీ కూడా అధ్యక్ష దాదాపుగా 35% అధ్యక్ష కేవలం 35% మాత్రమే ఇంగ్లీష్ బడులు ఉన్నాయి 65% గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ బడులు లేవు అని అంటే నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అర్థం చేసుకోండి అధ్యక్ష పేదవాళ్ళు చదివే స్కూలు అదే ప్రైవేట్ స్కూల్లో ఒకసారి గమనిస్తే అధ్యక్ష ప్రైవేట్ స్కూళ్ళల్లో దాదాపుగా 95% స్కూళ్ళు ప్రైవేట్ రంగంలో ఉన్న ప్రతి 95% స్కూళ్ళు అన్నీ కూడా ఈరోజు ఇంగ్లీష్ మీడియం మాత్రమే చెప్తా ఉన్నాయి అని అంటే నిజంగా పరిస్థితి ఎలా ఉందని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అధ్యక్ష 6th క్లాస్ 1 to 6th క్లాస్ వరకే అయితే కన్నా 28%, 35% కూడా కాదు 1 to 6th క్లాస్ వరకు అంటే 28% స్కూళ్ళు మాత్రమే ఇంగ్లీష్ మీడియం స్కూల్ గవర్నమెంట్ మీ హయాంలో ఎంత దారుణంగా ఉన్నారు అధ్యక్ష ఇక ఈ గొప్ప నాయకులు ఎవరైతే డబుల్ గేమ్లు ఆడుతూ ఉన్నారో అధ్యక్ష ఎవరైతే ఇష్టం
ప్రజలతో ఎప్పుడైతే ఉద్యమం ప్రజలు ఎప్పుడైతే తిరగబడతారో అప్పుడు యూటర్న్ తీసుకుంటారు అధ్యక్ష. వీళ్ళకి మామూలే అధ్యక్ష. ఇంతకుముందు కూడా ప్రత్యేక హోదా ఇటువంటి అన్ని విషయాలలో మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే ప్రజలు తిరగబడతారో అప్పుడు యూటర్న్ చాలా కన్వీనియంట్గా సులభంగా తీసుకోవడం వీళ్ళకి ఎంత అలవాటైన పనో మనమంతా కూడా చూసుకున్నాం. ఇదే చట్టసభలోనే 2014, 2015లో 2016 ఆయన మాటలు విన్నప్పుడు ఇదే చట్టసభలో ఆయన అన్న మాటలు ఏమన్నాడు అధ్యక్ష? ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవినా, ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి అని చెప్పి రకరకాలుగా అన్న ఇదే వ్యక్తి మళ్ళా చివరికి వచ్చేసరికి ఏ రకంగా యూటర్న్ తీసుకున్నాడో కూడా మనం అంతా కూడా చూసాం అధ్యక్ష. అదే మాదిరిగానే ఈ ఇంగ్లీష్ మీడియం చదువుల గురించి కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి ద్వంద్వ వైఖరి ఏ స్థాయిలో ఉంది అని అంటే అధ్యక్ష, ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా ఇంగ్లీష్ మీడియం చదువులకు ఈరోజు తప్పనిసరి పరిస్థితిలో తప్పని పరిస్థితుల్లో ఇవాళ అడుగులు ముందుకు వేసే కార్యక్రమంలో ఇప్పటికైనా సంతోషం, ఆ ప్రభుత్వానికి సపోర్ట్ అన్నా దీనికి మద్దతు ఇస్తూ ఉన్నామని చెప్పి కనీసం ఆ నోట్లో నుంచి కనీసం ఆ మాటలన్నా రాగలిగి అధ్యక్ష. ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్, ఈయన చదివింది ఏ బడిలో అధ్యక్ష? ఈయన చదివింది ఎక్కడ అధ్యక్ష? ఈయన చదివిన బడులేంటి? తెలుగు మీడియం అధ్యక్ష. కొడుకులను చదివించింది తెలుగు మీడియమా, మనవలను చదివించింది తెలుగు మీడియమా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని. ఆ చంద్రబాబు నాయుడు గారు పక్కనే అచ్చెన్నాయుడు గారు అన్నారు, ఆయన్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఆయన కొడుకు ఏ మీడియంలో చదివినారని చెప్పి ఆయన్ని అడుగుతా ఉన్నాను అధ్యక్ష నేను. అధ్యక్ష, ఇవాళ ఇలా మాట్లాడుతూ ఉన్న వీళ్ళు చివరికి అధ్యక్ష ఈనాడు పేపర్ అధ్యక్ష, ఎవరైతే ఈనాడు, ఆంధ్రజ్యోతి వీళ్ళు ఎవరైతే పేపర్లు ఏదైతే రాస్తా ఉన్నారో, యాజమాన్యాలు ఏదైతే రాస్తా ఉన్నారో వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష నేను. వాళ్ళ పిల్లలే ఏ మీడియంలో చదువుతా ఉన్నారు, వాళ్ళ మనవరాళ్ళు ఏ మీడియంలో చదువుతా ఉన్నారని చెప్పి ఇదే చట్టసభ సాక్షిగా నేను అడుగుతా ఉన్నాను. గుండెల మీద చేతులు వేసుకొని చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నా. పత్రికలు నడిపే వాళ్ళు తెలుగు పత్రికలు నడుపుతా ఉన్నారు, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ. మళ్ళీ వాళ్ళ పిల్లలు చదివే తెలుగు మీడియంలో కాదు, వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవరాళ్ళు చదివేది మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదువుతా ఉన్నారు. ఏకంగా పత్రికలు నడిపే యాజమాన్య పిల్లలే చదువుతా ఉన్నారు. మళ్ళా ఈనాడు నడిపే స్కూలు ఇంగ్లీష్ మీడియమే మళ్ళీ అధ్యక్ష. ఎంత దారుణం అంటే అధ్యక్ష, వీళ్ళు చేస్తా ఉన్న తీరు ఎంత దారుణము అంటే, పేదవాడు అధ్యక్ష పోయే స్కూల్ అధ్యక్ష, పేదవాడు పోయే స్కూల్ గవర్నమెంట్ బడులు. ఒక పద్ధతి ప్రకారం లాస్ట్ 5 yearsలో 2014 నుంచి 19లో ఒక పద్ధతి ప్రకారం గవర్నమెంట్ స్కూల్ నిర్వీర్యం చేశారు అధ్యక్ష. ఆ స్కూళ్ళల్లో అధ్యక్ష దగ్గరుండి ఆ స్కూళ్లను మూసేయించడం కార్యక్రమం మొదలుపెట్టారు. దాదాపుగా 6,000 స్కూళ్లను అధ్యక్ష దగ్గరుండి రాషనలైజేషన్ అనే పేరు చెప్పి 6,000 స్కూళ్లను మూసేయించారు. అంతటితో ఆగిపోలేదు అధ్యక్ష. 2014 నుంచి 2019 మధ్యలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ స్కూళ్ళ పరిస్థితి ఏమిటి అని అంటే అధ్యక్ష, ఆ స్కూళ్ళల్లో బాత్రూములలో నీళ్లుండవు, బాత్రూములు సరిగ్గా ఉండవు. ఆ స్కూళ్ళల్లో బిల్డింగ్లు డీలాపిటేటెడ్ స్టేజ్లో పూర్తిగా పడిపోయే పరిస్థితిలో బిల్డింగులు కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. ఆ స్కూళ్ళల్లో చదువుతూ ఉన్న పిల్లలకు అక్టోబర్, నవంబర్ మాసం వచ్చినా కూడా కనీసం స్కూల్ బుక్స్ కూడా సప్లై చేయని పరిస్థితి అధ్యక్ష. ఏప్రిల్లో వాళ్ళు జూన్లో స్కూల్ జాయిన్ అవుతారు అధ్యక్ష. జూన్లో స్కూల్ జాయిన్ అయితే అక్టోబర్, నవంబర్ మాసంలో కూడా స్కూల్ బుక్కులు కూడా కనీసం ఇవ్వని అధ్వానమైన పరిస్థితి అధ్యక్ష. ఆ స్కూళ్ళల్లో పరిస్థితి ఏమిటి అని అంటే అధ్యక్ష, మధ్యాహ్న భోజనం పెట్టే పథకానికి అధ్యక్ష సరుకుల బిల్లులు కూడా అధ్యక్ష, మధ్యాహ్నం పూట పెట్టే బిల్లులకు సరుకులు ఇచ్చే బిల్లులు కూడా 6 నెలల నుంచి 8 నెలల సరుకుల బిల్లులు కూడా పెండింగ్ పెట్టిన పరిస్థితులు అధ్యక్ష. మధ్యాహ్న భోజనం చేస్తా ఉన్న ఆయాల జీతాలు కూడా 1000 రూపాయలు ఇచ్చే ఆనరోరియంస్ కూడా 8 నెలల పైచిలకు పెండింగ్ పెట్టిన పరిస్థితులు కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి సర్కారులో చూసాం అధ్యక్ష. రెండేళ్ళు అధ్యక్ష. ఒక పద్ధతి ప్రకారం గవర్నమెంట్ స్కూళ్లను నిర్వీర్యం చేసే కార్యక్రమాలు అధ్యక్ష ఒక పద్ధతి ప్రకారం జరిగాయి. కారణం, పిల్లలు గవర్నమెంట్ బళ్ళకు పోకూడదు, గవర్నమెంట్ బళ్ళు నిర్వీర్యం అయిపోవాలి, వాళ్ళంతా కూడా గత్యంతరం లేని పరిస్థితిలో ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోవాలి. ప్రైవేట్ స్కూళ్ళు కూడా కాదు, నారాయణ స్కూలు, చైతన్య స్కూళ్ళకి పోవాలనే తాపత్రయం తప్ప ఇంత దారుణంగా వ్యవస్థలను నాశనం చేసిన వ్యక్తి, పేదవాడు గురించి ఏమాత్రం కూడా ఆలోచన చేయని వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష.